విజయవాడ నుంచి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వారు వచ్చి ఇక్కడ కనకదుర్గాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతర దేవతలు వేరు, కనకదుర్గ వేరు. మన దేవతల వాహనాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. కనకదుర్గాదేవి పులి వాహనం మీద ఉంటుంది. సింహం కాదు, ఏనుగు కాదు, మరొకటి కాదు, పులి వాహనం మీద ఉంటుంది. పైగా చాలా దర్జాగా పులి మీదలా కాలిమీ కాలేసి కూర్చుంటుంది ఆవిడ. కానీ ఆవిడలో ఎక్కడా క్రౌర్యం కానీ, పౌరుషం కానీ, అహంకారం కానీ ఏదీ కనపడదు. అది ఎలా ఉంటుందంటే చూస్తే, నాకు ఆ చిత్రం చూస్తే ఆశువుగా పద్యాలు చెప్పే అలవాటు ఒకటి ఉంది కాబట్టి, అవధానన కాబట్టి అనిపించింది ఒక్కసారి. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కరుణ జూచెనేని కనకదుర్గాదేవి, కరుణ జూచెనేని కనకదుర్గాదేవి, విశ్వమెల్ల నీకు విజయవాటి, ఈ విశ్వమెల్ల నీకు విజయవాటి. అమ్మవారు కరుణతో ఉంటుంది, కానీ పులి క్రూరంగానే ఉంటుంది. అంచేత పులిలాగా గాండ్రిస్తూ మనని భయపెడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి. అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం. ఎంత భయపెట్టినా మనం భయపడక్కల. ఎందుకంటే ఆ భయానికి ప్రతీకైనటువంటి సింహం, పులి లాంటివన్నీ అమ్మవారికి వాహనాలు అయ్యాయి. పార్వతీదేవి వాహనం ఏమిటంటే సింహం అంట. ప్రత్యేకించి కనకదుర్గగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిర్భవించినప్పుడు ఆవిడ వాహనం పులి అన్నారు. పులి అంటేనే భయం, పులి అంటేనే ఉగ్రవాదం, తీవ్రవాదం అంటారు. దాన్ని ఆవిడ వాహనంగా చేసుకుందంటే అణిచిపెట్టింది. నీకు ఎందుకు రాబ్బాయి, జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో, నేను చూసుకుంటా. గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఉన్నా కరుణే అంతిమంగా జయిస్తుంది ఎక్కడైనా సరే అనడానికి కనకదుర్గాదేవి విగ్రహమే లెక్క. ఆ దేవిని నమ్ముకుంటే ఆవిడ మనని కరుణ చూస్తే, కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఒక విజయవాడ మాత్రమే కాదు, విశ్వమంతా మనకి విజయవాడ కావాలి అంటే, మనం విజయాన్ని సాధించాలి అంటే అమ్మవారిని నమ్ముకోగలగాలి ఖచ్చితంగా. అటువంటి కనకదుర్గాదేవి కళ్యాణాన్ని ఇవాళ మీరంతా చూడబోతున్నారు, అదృష్టవంతులు.